బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ను రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు కూడా పాల్పడవద్దు. సెక్షన్ 144, సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటాయి. నలుగురికి మించి ఉండకూడదు. అంతేకాకుండా ఫలితాలు వెలువడిన తర్వాత బాణసంచాలు కాల్చరాదు. ఖాళీ డబ్బాలలో పెట్రోల్ బంకు, పెట్రోల్ డీజిల్ వంటివి పోయరాదు. ఈ నియమ నిబంధనలు కౌంటింగ్ ముగిసిన 15 రోజుల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, డిఎస్పీ బేతపూడి ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాల కాన్స్టిట్యున్సీలో పోలింగ్ డే వైలెన్స్ జరిగింది. దాని మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి. దాని మీద ముద్దాయిలను అరెస్ట్ చేశారా లేదా, దాని తర్వాత ఇప్పుడు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగే అవకాశం ఉందా, కౌంటింగ్ డే బందోబస్తు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పరిశీలించడం జరిగింది. సో దానికి డీటెయిల్ గా బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది, అది రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ డే రోజు చీరాల టౌన్, చీరాల కాన్స్టిట్యుయెన్సీ మొత్తం దాంట్లో 144 సెక్షన్ జరుగుతుంది. ఎవరికి కూడా ఎక్కడ గ్యాదర్ అయ్యే పర్మిషన్ ఉండదు. అది పార్టీ ఆఫీస్ ఉండొచ్చు, అది ఏదైనా ఇంటి ఉండొచ్చు, ఎక్కడ కూడా ఎవరు కూడా గ్యాదర్ కావచ్చు. టౌన్ లో కూడా చాలా స్ట్రిక్ట్ గా 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైనా 144 సెక్షన్ వైలేట్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కౌంటింగ్ ముందు, కౌంటింగ్ రోజు, లేకపోతే కౌంటింగ్ తర్వాత ఎవరైనా మళ్ళీ ఘర్షణలు పడితే, గొడవలు పడితే వాళ్ళ మీద కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మేము చాలా కఠినంగా, అన్ని చోట్ల చాలా కఠినంగా ఉంటామని అందరికీ హెచ్చరిస్తున్నాము. ఎవరైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తే వాళ్ళ మీద చాలా 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 స్ట్రిక్ట్ మైన యాక్షన్ ఉంటుంది. ఒకరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, దాని తర్వాత ఊర్లోనే బతకాలా, జిల్లాలోనే బతకాలా, కాన్స్టిట్యుయెన్సీలోనే బతకాలా. దాని తర్వాత మేము ఫాలో అప్ యాక్షన్ కంటిన్యూస్ గా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద కంటిన్యూస్ గా ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాము, మళ్ళీ స్టేషన్ కి పిలుస్తాము. అవసరం ఉంటే ఎక్కువ కేసెస్, ఒక్క మనిషి మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటే వాళ్ళను జిల్లా బహిష్కరణ కూడా చేస్తాము, లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్. అదేవిధంగా మొత్తం మా పద్ధతుల్లో కూడా ఏమైనా గొడవలు సృష్టిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలి, కోఆపరేట్ చేసుకోవాలి. పీస్ఫుల్ మేనర్ లో ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి.